బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టతనిచ్చింది. వైసీపీ అభ్యంతరాలపై ఏపీ సీఈఓ మీనా క్లారిటీ కోరారు. దానిపై సీఈఓకు ఈసీ లేఖ రాసింది. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ పై గెజిటెడ్ అధికారి సంతకం మాత్రమే ఉండి సీల్ హోదా లేకపోయినా ఆ ఓటు చెల్లుతుందని లేఖలో స్పష్టం చేసింది. అలాంటి పోస్టల్ బ్యాలెట్లను సరైనవిగా గుర్తించాలని సూచించింది. సీఈఓ మెమోపై హైకోర్టులో వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఈఓ మెమోపై వైఎస్ఆర్సీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో ఈసీఐ మార్గదర్శకాల విరుద్ధంగా సీఈఓ ఎంకే మీనా మెమో ఇవ్వడంపై వైఎస్ఆర్సీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. లంచ్ మోషన్ పిటిషన్ పై కూడా అత్యవసరంగా విచారించాలని చెప్పి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనికి హైకోర్టు కూడా విచారణకి స్వీకరించింది. పోస్టల్ బ్యాలెట్ వ్యవహారానికి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీకి కేంద్ర ఎన్నికల సంఘం నిన్న ఒక మెయిల్ పెట్టడం జరిగింది. ఆ మెయిల్ కి సంబంధించి కూడా వైసీపీకి ఎదురు దెబ్బ తగినట్టు కూడా భావించాలి. పోస్టల్ బ్యాలెట్ విషయంలో వైసీపీ అభ్యంతరాలపై కూడా ఈసీ చాలా సీరియస్ గా రిప్లై ఇచ్చింది. డిక్లరేషన్ పై గెజిట్ అధికారి సంతకం మాత్రమే ఉండి సీలు హోదా లేకపోయినా ఆ ఓటు చెల్లుతుందని చెప్పి కూడా కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పోస్టల్ బ్యాలెట్ ను వ్యాలిడ్ చేయాలని కూడా దానికి సంబంధించి కూడా మీరు కాల్ చేసిన వినియోగదారుడు ఏ కాల్ ను స్వీకరించడం లేదు. ఏపీలో పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టతనిచ్చింది. వైసీపీ అభ్యంతరాలపై ఏపీ సీఈఓ మీనా క్లారిటీ కోరారు. దానిపై సీఈఓకు ఈసీ లేఖ రాసింది. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ పై గెజిటెడ్ అధికారి సంతకం మాత్రమే ఉండి సీల్ హోదా లేకపోయినా ఆ ఓటు చెల్లుతుందని లేఖలో స్పష్టం చేసింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. చాలా ఘాటు రిప్లై కూడా ఇచ్చింది. ఏదైతే పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి కూడా అధికారి సంతకం ఉన్నా కానీ సీలు హోదా లేకపోయినా కూడా చెల్లుతుందని చెప్పి కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి కూడా ఏదైతే సీఈఓ ముఖేష్ కుమార్ మోనా ఇచ్చిన మెమోపై కూడా ఏపీ హైకోర్టులో వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని అత్యవసరంగా విచారించాలని చెప్పి కూడా దాంట్లో అయితే కోరిన పరిస్థితి కనిపించింది. వైసీపీ చేసిన ఫిర్యాదుని ఏపీ హైకోర్టు కూడా విచారణకి అయితే స్వీకరించింది. కొద్దిసేపట్లోనే దీనిపై విచారణ చేపట్టే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఏదైతే పోస్టల్ బ్యాలెట్ విషయంలో అధికారి సంతకం ఉండి సీలు హోదా లేకపోయినా చెల్లుతుందని చెప్పి 2 రోజుల క్రితం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఇచ్చిన వివరణకు సంబంధించి కూడా వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం, అలాగే హైకోర్టులో పిటిషన్ వేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ కేంద్ర ఎన్నికల సంఘం అయితే వైఎస్ఆర్సీపీకి చాలా ఘాటు స్థాయిలో కూడా రిప్లై ఇచ్చింది. ఏదైతే గతంలో ఇచ్చిన మెమో పూర్తి స్థాయిలో కూడా అమలవుతుంది. అలాగే ఏదైతే మెమోకి సంబంధించి కూడా ఇచ్చిన అధికారి సంతకం ఉన్నా లేకపోయినా కూడా చెల్లుతుందని చెప్పి స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేసింది ప్రస్తుతం. థ్యాంక్ యూ శివ.